నక్కలు సీయోనులో తిరుగుతూ ఉంటే మా కన్నులు క్షీణించిపోతున్నాయి. ఎందుకు క్షీణిస్తున్నాయంటే, ఒకప్పుడు మేము చూసిన దాని ప్రభావం, దాని మహిమ, దాని ప్రాంగణంలో ప్రవేశించాలంటే ఆ కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ, ఆ ద్వారపాలకులు, అదంతా పోయి నక్కలు తిరుగుతూ ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఏం చేయాలి మేము? నక్కలను అదిలించాలా? ఎందుకు అదిలించాలి? ఇప్పుడు నక్కలను అదిలించాలనుకో, ఎందుకు అదిలించాలి? అక్కడేమైనా బలి జరుగుతుందా? అక్కడేమైనా దేవుని సేవ జరుగుతుంది? లేదు. అది పాడు దెబ్బగానే ఉంది. అవి తిరగడం న్యాయమే, కానీ అవి తిరుగుతున్న చోటు దేవాలయం. ఏడ్చి 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 కన్నులు మందగిల్లాయంట. ఎందుకు? వాళ్ళు నీతిమంతులు కాబట్టి, వాళ్ళు గతంలో దేవుని వైభవాన్ని చూశారు కాబట్టి. నీకు గనక గతంలో ఉన్న క్రైస్తవ్యం అర్థమైతే ఇప్పుడున్న క్రైస్తవ్యాన్ని బట్టి ఏడుపు వస్తుంది. రాలేదు అంటే నీకేం తెలీదు. నీకు గతంలో జరిగిన క్రైస్తవ్యం ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారనేది గతం నీకు తెలిస్తే అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తేడా అర్థమవుతుంది. నీకు అది తెలీదు, ఇది తెలీదు, తెలుసుకునే ఓపిక లేదు, తెలిసిన వాడు చెప్తే వినేంత ఓపిక లేదు. ఇంకేం చేయాలి? నీకా తెలీదు, చెబితే వినవు, మరి ఎలా? నీకు ఏడుపు రావట్లే ఈరోజు క్రైస్తవాన్ని చూస్తూ ఉంటే? నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎవరిననాలో తెలియదు, ఏమనాలో తెలియదు. నేను ఒక్కసారి వీడియో పెట్టాను అనుకో, ఫస్ట్ నాకు వచ్చే సలహా ఏంటంటే, ఇంట్లో నుంచి చెప్తున్నా, బయట నుంచి కాదు, నీకు అవసరమా ఇది ప్రశ్న. అప్పుడు నేను తిరిగి అంటాను ఏమని, మరి నాకు కాకపోతే ఇంకెవరికి? సెకండ్ డైలాగ్, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఇప్పటిది కాదు నేను చెప్తున్నది, 2019 నుంచి ఇదే వ్యవహారం. నిన్న వీడియో పెట్టానా, దానికి వచ్చిన డైలాగ్ ఇదే. ఏదో 2019 సేమ్ డైలాగు, సేమ్ అదే. అంటే అర్థం ఏంటి? ఇది మనకు కాదు, ఇంకెవరికి చెప్పండి? ఇంకెవరు పట్టించుకోవాలి క్రైస్తవ్యాన్ని? నీకేంట్రా నొప్పి? ఇంకెవరికి నొప్పి? నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏంటి ఆయనకు వచ్చిన నొప్పి? నీకు ఎవడిచ్చాడు అధికారం? నీ ఇష్టం వచ్చాడు బోధించడానికి ఎవడు అధికారం ఇచ్చాడు? నీ ఇష్టం వచ్చే పద్ధతులు పెట్టుకోవడానికి ఎవడు అధికారం ఇచ్చాడు? చర్చ ఏమైనా నీ అత్తగారిలు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చి బిహేవ్ చేయడానికి? ఇది ప్రామాణికం. ఇందులో ఏముందో ఇదే సంఘంలో జరగాలి. కుడికి కానీ ఎడమకి కానీ పోకూడదు. మనం ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలం ఉంటాం, వెళ్ళిపోతాం. దీన్ని మార్చడానికి రాలే, మన తరంలో దీన్ని స్థాపించడానికి వచ్చాం అంతే. దీన్ని మార్చడానికి కాదు వచ్చింది, మనం దీన్ని స్థాపించడానికి వచ్చాము. యెరూషలేము దేవాలయం పాడైపోయి నక్కలు తిరుగుతుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది? ఏడుపు రాకుండా నీతిమంతులకు వస్తుంది. యేసు ప్రభువుకు బాధ అనిపించింది, కోపం వచ్చింది, కొరడా తీసుకున్నాడు. ఈరోజు మనం కొరడా తీసుకున్నోడిని కూడా కొరడా తీసుకున్నోడి మీద కొరడా తీసుకుంటాం. అది మన గొప్పతనం. మనం కొరడా తీసుకోం, ఎవడైతే కొరడా తీసుకుంటాడో వాడి మీద కొరడా తీసుకుంటాం. ఇప్పుడు నీకెందుకు అని నన్ను అన్నప్పుడు నువ్వు నన్ను అంటున్నావు నిందిస్తుంది తప్పని, మరి నేను కూడా అదే కదా అంటుంది ఇంకొకరిని. నువ్వు అన్నది కరెక్ట్ అయితే నేను అన్నది కూడా కరెక్టే. సీయోనులో తిరగాల్సింది నక్కలు కాదు. ఒకవేళ నక్కలు తిరుగుతూ ఉంటే గతంలో సీయోను చూసిన నీ కన్ను ఏడవకపోతే, మందకెళ్ళకపోతే నువ్వు అసలు నీతిమంతుడే కాదు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడివి కాదు. నేను చెప్తున్నాను ఇదంతా నేను ఎవరినో క్రిటిసైజ్ చేశాను కదా, ఎవరినో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా అంటే అందరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా. ఎవరినో మనసులో పెట్టుకుని అందరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం పెట్టి సంపాదించిన సంఘం ఇది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మమును దేనిందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడండి. మందను కాపాడడానికి నియమించాడు తప్ప మందను తినడానికి కాదు, మందను భక్షించడానికి కాదు. మరి ఆ మందను నేను కాపాడుకుంటున్నా. నాకు తెలుసు ఆ మంద మీదకి ఎన్ని గొర్రెచరం వేస్తున్న తోడేళ్ళు వస్తున్నాయో మందను భక్షించడానికి. మరి నాకు నొప్పి లేదా? నన్ను నియమించాడు దేవుడు, నేను కాపాడుకుంటున్నాను. తోడేలు వచ్చి గొర్రెలను లాక్కొని వెళ్తూ ఉంటే కాపరు ఏం చేస్తాడు?
దాన్ని అదిలించడా? దాంతో పోరాటం చేయడా? అలా పోరాటం చేస్తా నీకేంట్రా నొప్పి, తోడలిచ్చి గొర్రెలు లాక్కోపోతే నీకేంటి నొప్పి అంటే, తోడల కంటే ముందు నీకు పడుతుంది అలా అనకూడదు. ఆయన కాపరి, ఆయన లక్షణమే అది. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఈ సంఘంలోనికి ఎవడు ప్రవేశించినా చూడాలి, కాపరి అంటే కాచుకుని ఉండేవాడు. అవునా?